సాహితీ జగత్తుకు సుపరిచితులైన సినారే ఇంట్లో ఎలా ఉండేవారు? ఉమ్మడి కుటుంబం పట్ల తన అభిప్రాయమేంటి? నలుగురు కూతుళ్లు ఎక్కడ ఉండేవారు? సినారాతో తమ అనుబంధాన్ని ఈటీవీతో పంచుకున్నారు అల్లుడు వెంకటేశ్వరరెడ్డి. ఉంటే కలదు సుఖం అని నమ్మే శ్రీ నారాయణ రెడ్డి గారు తన కుటుంబాన్ని అంతా తన దగ్గరే చేర్చుకొని బాగోగులు చూసుకునేవారు. నలుగురు కూతుళ్లతో పాటు మనవలు, మున్మనవరాళ్ళు, అల్లులతో సహా ఇంటిల్లిపాది నిత్యం కలకల్లాడుతూ ఉండే ఈ ఇంటి వాతావరణంలో సాహిత్య పరిమాణాలు వెలువడినటువంటి సినారయ్య గారు, మరి ఆయన అల్లుడు మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ సాహిత్య వర్ణంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వివరాలను మనతో పాటు పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి. నారాయణ రెడ్డి గారు మొత్తం కుటుంబాన్ని అంతా తన దగ్గరే ఉంచుకొని చివరి కడ వరకు కూడా తన చెదిరిపోకుండా కాపాడుకున్న నారాయణ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పండి. ఆయన తెలుగు జాతికి అందరికీ గర్వకారణమైన వారి ఇంట్లో మేము ఉండడం చాలా మాకు అదృష్టం. వారు మా అత్తయ్య గారు చాలా చిన్న వయసులోనే 84లో పరంపదించడం జరిగింది. నలుగురు కూతుళ్ళు కూడా అతని దగ్గరే ఉండాలని ఒక ఆయన కోరిక మేరకు నలుగురు కూతుళ్ళు పెళ్ళిళ్ళ తర్వాత మొత్తం మేము నలుగురం అల్లుళ్ళం కూడా, మా పిల్లలు 6, వాళ్ళు పెళ్ళిళ్ళైనవి, మునిమనుమలు 27 మంది మొత్తం ఇంట్లో అందరూ ఆయన దగ్గర ఉండాలనేది ఆయన కోరిక. ఏ రోజు కూడా ఆయన ఒక మాకు నియంత్రించినట్టు, ఒక మాకు ఏదైనా శాసించినట్టుగా చెప్పకుండా, అలా అని చెప్పి పూర్తిగా ఏదో గారాభం చేసినట్టు చేయకుండా ఒక చాలా గొప్ప బిహేవియరల్ సైంటిస్ట్ లాంటి వాళ్ళు, ఒక పోయెట్గా, ఇంటలెక్చువల్గా బయట తెలుసు, మాకు తెలుసు. ఆయన కుటుంబంలో 27 మంది 27 రకాల మూడ్స్లో ఉండే వాళ్ళని కూడా ఆయన కనబడగానే ఫేస్ రీడింగ్తో గుర్తుపెట్టేవాడు. ఏంటి వాళ్ళ కొంచెం ఆందోళనగా ఉన్నారేంటి, ఏంటి వాళ్ళు కాస్త చిరాకు ఉన్నట్టున్నారు, లేకపోతే ఒంట్లో బాగాలేదా, ఇటువంటి 1-2 మాటలతోని అందరూ అతని దగ్గర ఉండాలనేది కోరిక. మేము చికట్పల్లి నుంచి 1989లో ఫిలింనగర్కు దానికోసమే మారాం. అక్కడే అందరి మా పిల్లల పెళ్ళిళ్ళన్నీ జరిగినాయి. మళ్ళీ వాళ్ళకు పిల్లలు పుట్టారు. అక్కడ ఒక గది పెంచుతూ ఫిలింనగర్లో ఒక సాచ్యురేషన్ అయింది. ఆయన ఆలోచన దృక్పథం ఎట్లుందంటే, ఆయన కానీ ఆయన భవిష్యత్తులో కూడా మళ్ళీ అందరు కలిసి ఉండాలని ఒక కోరిక మేరకు, ఆయన కోరిక మేరకు మేము ఇక్కడ ఒక 5 నెలలు అయింది షిఫ్ట్ అయ్యి. 5 నెలలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ పిల్లలు కనబడుతుండాలి ఆయనకు. అమెరికాలో ఉన్నారు మా పిల్లలు 2, బెంగళూరులో ఉన్నారు. ఎప్పుడు వాకప్ చేసేవారు, ఇక్కడే ఉండాలి, ఎందుకు అంత దూరం పోవడం, వచ్చేయమని చెప్తుండేవారు. సో ఎప్పుడు కాస్త అటు ఇటు ఉన్నా కూడా సరదాగా చలోక్తులతోని అందరినీ మమ్మల్ని మళ్ళీ మామూలు మూడ్లో పెట్టడం. అనేక కుటుంబం ఉన్నప్పుడు ఎన్నో చిన్న ఉంటున్నప్పుడు ఒక మాటతోనే దాన్ని తెంపేసేవారు, తుంచేసి. కూతుళ్ళకు కూడా గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి పేర్లు, నదుల పేర్లు పెట్టుకొని తన సాహిత్య దృక్పథాన్ని చాటుకున్నారు. అదేవిధంగా మీ అల్లుళ్ళను ఏ విధంగా చూసేవారు? నలుగురిని ఒకే విధంగా చూసేవారా, లేకపోతే ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పుకోవచ్చు? కూతుళ్ళు అంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. నలుగురు కళ్ళ ముందు కనబడుతుండాలా. ఆ ప్రేమలో నుంచే నలుగురు అల్లుళ్ళనే అతనికి విపరీతమైన గౌరవం, అభిమానం చూపెట్టేవాళ్ళు. మాకు పదే ఆయన నోటితోని ఎక్కడ శాసించి చెప్పినట్టుగా ఉండకుండా మమ్మల్ని అందరం కూడా బంధించేవాళ్ళు. ఖచ్చితంగా మనం ఉండాలి, ఆయన కోసం ఎందుకైనా కలిసే ఉండాలి అందరం అన్న ఒక సంకల్పం లాగానే అందరం కూడా కలిసి ఉన్నాం. ఎవరికి వాళ్ళకు వేరే, అందరికీ హైదరాబాద్లో ఇళ్ళు ఉన్నాయి, అందరికీ కూడా ఎవరి బిజినెస్లు, ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక తెలుగు జాతి మొత్తానికి ఒక గొప్ప వరమైనటువంటి వారికి పూర్తి ఆయన ఇష్ట ప్రకారం ఉండాలి, మెదులుకోవాలి ఆయన ఉన్నంతకాలం అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా కూతుళ్ళు ఉదయం నుంచి, మా అత్తయ్య గారు లేరు, వారి తల్లి లేరు, నలుగురు తల్లులాగానే దాదాపు. చివరిలో అయితే మొత్తం దగ్గరుండి తినిపించే వరకైనా మారాం చేస్తే తినిపించడం, పొద్దున ఉదయం లేచి నుంచి రాత్రి వరకు నలుగురు 24 వాళ్ళు మొత్తం అనుక్షణం వారి తండ్రి గారి గురించే తప్పించే వాళ్ళు. ఏం చేయాలి, ఏం నెక్స్ట్ ఏంటి, ఆయనకు ఒక ఫోన్ నంబర్ తెలియదు, ఆయనకు డ్రైవర్ తెలియదు, కారు తెలియదు. ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రావాలి, ఎవరు మాట్లాడాలి. ఉదయం నుంచి కనీసం 2 అటెండర్స్ 24 hours ఉండేలాగా. ఆల్టర్నేటివ్ ఎవరు, ఒక వారం తర్వాత ఎవరో లీవ్ పెడతారు, ఇంటికి వెళ్తారంటే కూడా అప్పుడు ఎవరు ఉండాలి. ఇవి ఆలోచనలు ఆయనకు అన్ని రకాలుగా ఎటువంటి ఇతర ఒక కవిత్వం, ఒక సాంస్కృతిక సమావేశాలు, ఆ కార్యక్రమాలు తప్ప వేరే ఇంటివి కానీ ఇంకెటువంటివి కూడా ఆయనకు
మైండ్ ఏమాత్రం తీసుకోకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మేము కూడా సహకరించాం అందరం కూడా. సినారె గారి సాహిత్య ప్రవాహంలో పిల్లల పాత్ర చాలా అమోఘమైందని చెప్పొచ్చు. వాళ్ళ సహకారంతోనే సినారె గారు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇంతవరకు ఎదిగారని చెప్పొచ్చు. సో ఈ సంబంధించి సాహిత్య ప్రవాహంలో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉండేది? సాహిత్య ప్రవాహంలో ముఖ్యంగా అయితే మా పెద్ద వదిన గారు గంగ గారు ఇంట్లో నలుగురికి పెద్ద కాబట్టి మొదటి నుంచి కూడా మా మామయ్య గారు ఆయన రాయడం కూడా ఆయనకు అలవాట్లేదు. ఆయన డిక్టేట్ చేస్తే ఆయన ఏదన్నా మామూలుగా రఫ్గా రాసుకున్న వాటిని ఫేర్ చేస్తే ఇటువంటివన్నీ కూడా దగ్గర ఉన్నప్పుడు తర్వాత ఆయన ఏది రాసినప్పుడు కూడా పోయం ఆర్ ఎనీథింగ్ అది ముందు బయటకు వెళ్ళే ముందు ఇంట్లో ముందు మొదటి శ్రోతగా మా వదినకు, తర్వాత ఇంట్లో మేము ఎప్పుడు కలబడితే అప్పుడు ఒకసారి అది చూసారా లేకపోతే అది విన్నారా అని వినిపించేవాడు. బాగుందేనో లేకపోతే ఇంకేంటి మీరు ఏం రియాక్షన్ లేదు, ఎట్లా ఉంది, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటుంది, ఇటువంటి చేస్తూ దాని తర్వాతనే బయటకు బుక్లో కానీ లేకుంటే ఏదైనా మ్యాగజైన్ కానీ పంపడం చేసేవాళ్ళు. తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జూలై 29 ఆయన బర్త్డే సందర్భంగా ఆ సంవత్సరంలో రాసినటువంటి పోయమ్స్ ఇతర రచనలు ఏమైనా ఉంటే అన్నీ కలిపి ఒక సంకలనంగా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంది. సో ఆ మనసులో ఆ టార్గెట్ ఉండేది ఎప్పుడు కూడా సంవత్సరానికి మనం నింపాలి, ఈ రకంగా ఒక 150-200 పేజెస్ నింపాలి, ఈ వారం ఇది రాయాలి అని ఆయన డేట్లు పెట్టుకునేవాడు. సండే, బుధవారం రచన, ఆ డైరీలో చూస్తే 13 నాడు కవిత్వం పెట్టుకుంటే ఆ రోజు దానికోసం కూర్చునేవారు. ఇట్లా మెయిన్గా బాగా ఆయన కవిగా ఇవన్నిటికన్నా ఒక క్రమశిక్షణ, విపరీతమైనటువంటి సమయపాలన, క్రమశిక్షణ, ప్లానింగ్, విపరీతమైనటువంటి ఆ ప్లానింగ్ బాగుంటుంది. బాగా అన్ని మల్టీఫాసెటెడ్. 3 తరాల అనుబంధాల మధ్య తన సాహిత్య ప్రవాహాన్ని కొనసాగించినటువంటి సినారె గారు ఎన్నో తరగని తరాలకు సాహిత్యాన్ని అందించారు. మరి మీ మనవళ్ళు మనవరాలతో ఏ విధమైనటువంటి అనుభూతుల్ని అనుభవాన్ని పంచుకునేవారు? ఆయన బాగా పిల్లల్ని మనవల్ని కూడా సరదా చేసేవాడు. బాగా వాళ్ళు అంటే ఒక దగ్గర తీసుకోవడం, ఒక ఎక్కువ సమయం కేటాయించకుండా ఆ 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల లోపలనే ఏదైనా చెప్పాలనుకుంది లేకుంటే వారి నుంచి ఆయన రిసీవ్ చేసుకోవాలని ఒక అనుభూతి తీసుకోవాలన్నది ఒక 5-10 నిమిషాలు కేటాయించుకునేవాళ్ళు. పిలిచేవాళ్ళు ఆయన ఫోన్ చేసి కిందకు, ఎవరున్నారు పిల్లలు, ఎవరు మనవాళ్ళు ఉన్నారు, వాడు లేడా, పైకి రమ్మని ఒకసారి అని ఇట్లా మధ్యలో ఎవరైనా కనబడకపోతే 4-5 రోజులు వాళ్ళు స్పెసిఫిక్గా పేరు పెట్టి వాడిని పంపండి, లేకపోతే అల్లుడు గారు ఏంటి కనబడలేదు, అతను ఎక్కడ ఉన్నాడని మా వంట అని లేకుంటే పైన వెళ్ళినప్పుడు వీళ్ళు అటెండర్స్ను గుర్తు చేసి, ఏది వెంకటబాబు కనబడలేదు ఏంటి 4-5 రోజులు, మేము ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు లేకుంటే భాస్కర్ బాబు ఉన్నాడా, నైట్ వచ్చారా, వాళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఇట్లా కనబడకుండానే ఎంక్వైరీ చేసి కనబడకుండానే పిలిచి ఏదో మాట్లాడినట్టుగా కొంత ఏదో మాట్లాడుతూ మళ్ళీ ఓకే అంత బాగా కదా అని పంపించేస్తుండేవాళ్ళు. అది ఒక చాలా ఇంటలెక్ట్గా కుటుంబాన్ని ఇంత 27 మందిని కోఆర్డినేట్ చేయడము, దాన్ని చూడడము. తర్వాత అతనికి ఏం తెలియదు, ఇంట్లో వస్తువుల వంటన ఏర్పాట్ల ఇవన్నీ కూడా మా నలుగురు వీళ్ళు చాలా ప్లాన్గా చేసుకుంటూ మొత్తానికి కుటుంబం అంతా కూడా కలిసి ఉండేలా 27 మంది ఉండేట్టుగా ఎవరి వృత్తులు, వ్యాపారాలు, ఎవరి వ్యాపకాలు ఎవరినప్పుడు కూడా చాలా ఒక సమిష్టిగా ఉండాలనేది ఒక నమ్మకం ఉండేది. ఆయన బాగా కలిసి ఉండాలి అనేది. తెలుగు వర్ణమాలలాగే ఒక్కొక్క అక్షరం కూడా చెదిరిపోకుండా తన కుటుంబ సభ్యులందరినీ కూడా హక్కున చేర్చుకుని చివరి వరకు సాగారు సి నారాయణ రెడ్డి గారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓటు స్టూడియో.